నమస్తే. తెలంగాణ రాజకీయాలలో ఒక కొత్త రాజకీయ పార్టీకి అవకాశం ఉన్నదా? కల్వకుంట్ల కవిత పార్టీ ప్రారంభించే నాటికి అప్పుడు ఈ చర్చ జరిగింది. పవన్ కళ్యాణ్ పార్టీ పాతదైనా ఆయన తెలంగాణలో కార్యాలయాన్ని ప్రారంభించారు. నెల రోజుల కాలంలో పెను సంచలనాలకు కేంద్రము అయ్యారు. తెలంగాణ పైన ఆయన చేసిన వ్యాఖ్యలు, అక్కడ రానివ్వట్లేదు అని చెప్పడాలు, ఇవన్నీ జరిగినాయి. నిజంగానే పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం తెలంగాణలో అభివృద్ధి చేస్తారని చెప్తున్నారు. ఇప్పటికే కొన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి. అయితే మరో పార్టీకి లేదా ఇప్పుడున్న పార్టీలకు, ఇప్పుడు కొత్తగా వచ్చిన పార్టీలకు విస్తరణకు ఎదిగేందుకు అవకాశం ఉందా? తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారడం, బీఆర్ఎస్గా మారిన తర్వాత తెలంగాణ ఐడెంటిటీని అది తీసేసుకున్నది, తనకు తానుగానే దూరం జరిగింది అనే ఒక భావన ఉన్నది. ఇప్పటికీ చాలామంది అంటున్నమాట, బీఆర్ఎస్ వద్దు, టీఆర్ఎస్ఏ మళ్ళీ ఆ పేరు పెట్టండి దానికి, అట్లయితేనే తెలంగాణ ప్రజల సెంటిమెంటును, భావోద్వేగాన్ని పట్టుకుంటుంది అని మెజారిటీ ప్రజల అభిప్రాయం. కవిత నిన్న ఒక పార్టీ పెట్టినా ఆమె అనుకున్న స్థాయిలో పర్ఫార్మెన్స్ లేదు. చాలా ఇష్యూస్ జరుగుతున్నాయి. ఆ విషయంలో ఆమె కొన్ని విషయాలను పట్టించుకోవడం లేదు. స్థిరంగా ఒక అంశాన్ని తీసుకొని లాజికల్ కన్క్లూజన్ వైపు తీసుకొని పోవడము లేదు. ఎక్కడ విషయం వస్తే అక్కడ స్పందించి ఊరుకుంటున్నారు. ఇక తెలంగాణ జనసమితి విషయానికి వస్తే కనుక కోదండరాం ఎమ్మెల్సీగా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీతో కలిసి ఉన్నారు. ఆ పార్టీ ప్రభావం ఏ మేరకు ఉన్నది ఇప్పటికీ అర్థమైంది. కాంగ్రెసు, బీజేపీ, బీఆర్ఎస్. బీజేపీ తెలుగుదేశంతోనూ జనసేనతోనూ కలిసి ఉన్న కారణంగా, పవన్ కళ్యాణ్ ఈ మధ్య చేసిన వ్యాఖ్యల కారణంగా బీజేపీకి ఉన్న అది కూడా ఆ ప్రభావం అంతంత మాత్రమే తప్ప ఇంతకు ముందు అంచనా వేసుకున్నట్లుగా భారీ ఎత్తున ప్రభావం చూపించడానికి ఆస్కారం ఏం కనిపించట్లేదు ఇప్పటికిప్పుడు. తెలుగుదేశం పార్టీ సరే, మరొక పార్టీకి అవకాశం ఉన్నదని కొంతమంది పొలిటికల్ విశ్లేషకుల అభిప్రాయంగా ఉన్నది. తెలుగు మీడియాలు అక్కడక్కడ రాస్తూ ఉన్నారు. ఇందులో 1996, 97 ఆ ప్రాంతంలో, అది 98, 99 నాటికల్లా ఒక చర్చ జరిగింది. 96 నుంచే దళిత బహుజన ఫ్రంట్ ఒకటి ఏర్పాటు చేస్తే కనుక ఆ ఫ్రంట్ ద్వారా రాజకీయాలు నిలబడవచ్చు అని. వాస్తవానికి టీఆర్ఎస్ ఆవిర్భావానికి ముందు జరిగిన ప్రయోగం. ఆనాడు రాష్ట్రంలో ఉన్నది తెలుగుదేశం ఒక ప్రాంతీయ పార్టీ, కమ్యూనిస్టు పార్టీలు, కాంగ్రెస్ పార్టీ. బీజేపీ 1-2 స్థానాలు మినహా దాని మునికి పెద్దగా లేదు. ఆ వేళ జరిగిన ఒకానొక ప్రయోగము అంటే కమ్యూనిస్టు, బహుజన ఐడియాలజీ, అంబేద్కరిస్టులు, పూలే ఆలోచనవాదులు ఒక ఫ్రంట్గా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేయాలనేది. ఆ తర్వాత అది నిలబడలేకపోయింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. బీసీలు ప్రధానంగా రాజకీయంగా ఎదగాలనే ఒక బలమైన ఆకాంక్షను వ్యక్తీకరిస్తున్నారు. ఇప్పటికే దళితులు అంబేద్కర్ ఆలోచనతో, పూలే ఆలోచనతో పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. అందులో ఐఏఎస్ అధికారి చిరంజీవులు, చంద్రకుమారు, ఈశ్వరయ్య, వీళ్ళు ఒకవైపున బీసీ సమాజం నుంచి వాయిస్ బలంగా వినిపిస్తున్నారు. ధర్మ సమాజ్ పార్టీ పొలిటికల్ పార్టీగా మొత్తం బీసీ సంఘాలతో, ఎస్సీ అందరూ కలుపుకొని బహుజనవాదులతో ఒక జాక్ పనిచేస్తున్నది. రాజకీయ పార్టీగా విషాదన్ మహారాజ్ ఒక పార్టీ తెరపైన కనబడుతున్నది. ఆ పార్టీకి తెలంగాణ వ్యాప్తంగానే ప్రతి నియోజకవర్గంలో ఓటు బ్యాంక్ ఉన్నది. మొత్తం 119 నియోజకవర్గాల్లో ఆ పార్టీకి ఓటు బ్యాంక్ ఉంది ఎంతో కొంత. ఈ ఓటు బ్యాంక్ ఉన్న వాళ్ళు మిగతా బీసీలు కలుపుకొని ఒక ఫ్రంట్గా ఏర్పడితే కనుక ఒక రాజకీయ పార్టీగా వాళ్ళు నిలబడేందుకోసం ఒకనొక అవకాశం కనబడుతున్నది అనేది రాజకీయ పండితుల అభిప్రాయం. ఎట్లా ఇంతకు ముందేనడు లేని విధంగా బీసీలు వాయిస్ వినిపిస్తున్నారు. ఇప్పుడు ఉన్న ఉనికిలో ఉన్న రాజకీయ పార్టీలు లేదా ప్రాంతీయ పార్టీలు తమ ప్రభావాన్ని అంత బలంగా చూపించే వాతావరణం లేదు. ఎవరెంతో వారికంత కాంగ్రెస్ పార్టీ అన్నది, మేమిందరు ఉన్నాము, మాకు అవకాశం ఇవ్వండి అని బీసీలు, ఎస్సీలు అడుగుతున్నారు. సరిగ్గా ఇదే సమయం. ఈ సమయంలో కనుక ఒక ఫ్రంట్ ఏర్పడితే, ఒక రాజకీయ పార్టీ ఏర్పడితే కనుక, ఓ కూటమి ఏర్పడితే కనుక ఆ కూటమికి
అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ కూటమి టీఆర్ఎస్తోన కాంగ్రెస్తోన పొత్తు పెట్టుకోవచ్చు, లేదా ఈ కూటమి బీజేపీతో అలయన్స్ ఉండవచ్చు, ఈ కూటమి కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకోవచ్చు, లేదు కూటమి ఇండిపెండెంట్గా పోటీ చేస్తే కనుక ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా, లేదా కనుక వారి అంచనాలు ఏముంటాయో ఆ అంచనాలకు అనుగుణంగా వారి ఎజెండాకు అనుగుణంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉన్నది. ఇంకా 2.5 సంవత్సరాల అవకాశం ఉన్నది కాబట్టి ఒక ఫ్రంట్ ఏర్పాటైతే కనుక వారు ప్రచారం చేసుకోవడానికి, తమ ఎజెండాను ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి సమయం సరిపోతుంది. అన్నింటికంటే ప్రజలలోకి తమ అభిప్రాయాన్ని, తమ ఆలోచనను తీసుకొని వెళ్ళే సోషల్ మీడియా చాలా బలంగా ఉన్నది. ఈ సోషల్ మీడియా ఆధారంగానే వేగంగా ముందుకు వెళ్ళవచ్చు, ప్రజలను తమ వైపు తిప్పుకోవచ్చు. ఎవరెంతో వారికంత అన్ని ఒక బలమైన వాయిస్ నిర్మాణం అవుతున్న ఈ దశలో ఓ ఫ్రంట్ ఏర్పడితే గనక ఈ ఫ్రంట్ నిలబడే అవకాశాలు ఉన్నాయి. కనీసం ఒక 10-20 మందినైనా సరే అసెంబ్లీలోకి పంపే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత వారు రాజకీయంగా ఐక్యత కొనసాగిస్తే కనుక మరింత బలపడే అవకాశం కూడా లేకపోలేదు. ఇప్పుడు దళిత బహుజన రాజకీయ శిబిరము, ఈయంతో బహుజన్ సమాజ్ పార్టీ కూడా ఉన్నది, వీళ్ళందరూ కలుపుకొని ఒక ఫ్రంట్గా ఆలోచన చేస్తే కనుక తెలంగాణ రాజకీయాలలో సరికొత్త సమీకరణకు దారి దొరుకుతుంది. కవిత రాజకీయ పార్టీ, ఆమెకున్న మైనస్లు ఆమెకున్నాయి. పవన్ కళ్యాణ్ ఆయన తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం, ఎందుకంటే ఏపీలో డిప్యూటీ సీఎం, ఆయన ఓటు అక్కడే ఉన్నది. అక్కడ ఓటు కాదనుకొని ఇక్కడికి వచ్చే అవకాశం లేదు. ఆయన పార్టీ ఎజెండా ఈ 2 రాష్ట్రాల మధ్య ఉన్న పరిష్కారం కానీ సమస్యలు ఉన్నాయి, వాటిల్లో ఆయన ఎటువైపు మొగ్గు చూపుతారు అన్నది కీలకమైన ప్రశ్న. సరే, ఎవరెవరి అనుకూల వ్యతిరేక అంశాలు వారికి ఉన్నప్పటికీ ఇక్కడ దళిత బహుజన లేదా అంబేద్కర్ కాన్షిరామిస్టులకు ఇది మంచి అవకాశం. రాజకీయ లేదా ఫ్రంట్ ఏర్పాటు చేసుకొని ఒక రాజకీయ పార్టీని బలంగా ముందుకు తీసుకొని వెళ్ళే అద్భుతమైన ఒకానొక అవకాశం ఇది. ఇది 2 దశాబ్దాల తర్వాత, 2.5 దశాబ్దాల తర్వాత తెలంగాణ రాజకీయాల్లో వచ్చిన ఒకానొక మార్పు లేదా అవకాశము. దీన్ని అందిపుచ్చుకోవడమే తరువాయి. ఆ తర్వాత రాజకీయాలలో ఈ పునాది నుంచి ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.